నమస్తే. మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కొలువై ఉన్న మహాలక్ష్మి ఆలయాన్ని ఈరోజు మన వీడియోలో దర్శించుకుని వద్దాం. ముంబై మరాఠీయుల ఆరాధ్య దైవమైన ముంబాదేవి పేరు మీద ఈ నగరానికి ముంబై అని పేరు వచ్చిందట. ముంబైలోని అరేబియా సముద్రపు ఒడ్డున కొలువై ఉంది ఈ మహాలక్ష్మి ఆలయం. అత్యంత మహిమగలది, అత్యంత ప్రసిద్ధి చెందినది అయిన ఈ మహాలక్ష్మి ఆలయాన్ని ఎక్కువ సంఖ్యలో భక్తులు ప్రతినిత్యం దర్శించుకుంటూ ఉంటారు. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో స్థాపితమైన ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. 1775 ప్రాంతంలో ముంబైలోని 7 ద్వీపాలను కలిపి సప్తద్వీప నగరంగా పరిపాలించాలని భావించిన బ్రిటిష్ వారు తలపెట్టిన పనులన్నింటికీ ఆటంకాలు కలిగేవట. అప్పుడు ఆ పనులు చేసే ఇంజనీరుకు మహాలక్ష్మీదేవి కలలో కనిపించి తన విగ్రహం సముద్రంలో నిక్షిప్తమై ఉందని, దానిని బయటకు తీసి ప్రతిష్ఠ చేస్తే వారి పనులన్నీ నిరాటంకంగా జరుగుతాయని చెప్పిందట. అప్పుడు ఆ విగ్రహం కోసం సముద్రంలో వెతికించగా శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహంతో పాటు శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి విగ్రహాలు కూడా బయటపడ్డాయట. ఆ 3 విగ్రహాలను ప్రతిష్ఠించిన తరువాత వారి పనులన్నీ నిర్విఘ్నంగా జరిగిపోయాయట. ఆలయం ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని భూలాబాయ్ దేశాయ్ రోడ్లో నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని 1831లో దాగ్జీ దాదాజీ అనే ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించారట. ఇది మహాలక్ష్మి రైల్వే స్టేషన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గర్భగుడిలోని అమ్మవార్లు ముగ్గురు బంగారు గాజులు, ముక్కు పుడకలు, వజ్ర వైడూర్యాలు పొందిన నగలు ధరించి విరాజిల్లుతూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజు అమ్మవార్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మనకు దర్శనమిస్తారు. రాత్రి 9:30 గంటల తరువాత బంగారు తొడుగుని తీసేసి అమ్మవార్లని నిజ రూపంలో ఒక 15 నిమిషాల పాటు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. నవరాత్రులలో ఈ ఆలయంలోని ముగ్గురు దేవతలకు 3 రోజుల చొప్పున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొదటి 3 రోజులు మహాకాళికి, తరువాతి 3 రోజులు మహాలక్ష్మీదేవికి, చివరి 3 రోజులు మహాసరస్వతి దేవికి విశేష పూజలు జరుగుతాయి. నవరాత్రితో పాటు ఇక్కడ దీపావళి, ఉగాది పండుగలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయం బయట ఉన్న షాప్స్ లో దేవికి సమర్పించడానికి పూలు, ప్రసాదం తీసుకోవచ్చు. బయట ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్ లో చెప్పులు ఉంచి చేతులు కడుక్కొని ముందుకు వెళితే ఆడవారికి, మగవారికి ఉన్న వేర్వేరు క్యూ లైన్లలో ముందుకు వెళ్లి అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ ఫోటోస్, వీడియోస్ తీయకూడదని చెప్తున్నారు, కానీ అందరూ ఫోటోస్, వీడియోస్ తీస్తున్నారు. పెద్దగా ఇక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయడం లేదు. ఈ ఆలయంలో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు, ఎలాంటి VIP దర్శనాలు కూడా లేవు. శ్రీ సరస్వతీదేవి సాత్విక గుణానికి, శ్రీ మహాలక్ష్మీదేవి రజస్సుకి, శ్రీ మహాకాళి తామస గుణాలకి ప్రతిబింబాలని చెప్తారు. ఈ ముగ్గురమ్మలు ఆది పరాశక్తి అయిన మహాలక్ష్మిగా ఇక్కడ రూపుదిద్దుకున్నారని భక్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే ఈ మహాలక్ష్మీదేవి కటాక్షం మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.